కార్మిక వర్గ దృక్పథం అంటే ఏమిటి? ఇది వాళ్ళ మనం మాట్లాడుకోవాల్సింది. నిజానికి కార్మిక వర్గ దృక్పథము అంటే అది ఒక వాక్యంలో చూడడానికి చదవడానికి చాలా సులభంగా ఉంది. కానీ కార్మిక వర్గ దృక్పథం అంటే ఒక విస్తృతమైనటువంటి, ఒక విస్తారమైనటువంటి, గంభీరమైనటువంటి సబ్జెక్ట్ ఇది. కార్మిక వర్గ దృక్పథము అంటే సారాంశంలో మార్క్సిస్ట్ సిద్ధాంతం. స్థూలంగా చెప్పాలంటే మార్క్సిజం యొక్క పునాది నుండే కార్మిక వర్గ దృక్పథం రూపుదిద్దుకుంది. అందుకని కార్మిక వర్గ దృక్పథం అంటే స్థూలంగా మార్క్సిజం అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. కార్మిక వర్గ దృక్పథం అని మనం ఎందుకు అనాలి? మనందరికీ తెలుసు, అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం క్లాసుల్లో. ఈ భౌతిక ప్రపంచాన్ని పరిశీలించే క్రమంలో, ఈ భౌతిక ప్రపంచాన్ని అధ్యయనం చేసే క్రమంలో ఉనికిలోకి వచ్చినటువంటి మానవ సమాజం, ఆ మానవ సమాజ పరిణామ క్రమంలో ఒకానొక నిర్దిష్ట చారిత్రక దశలో ఉనికిలోకి వచ్చినటువంటి దృక్పథాలు ఇవి, ధోరణులు ఇవి. ఈ భౌతిక ప్రపంచం అధ్యయనం చేసే క్రమంలో, అంటే భౌతిక ప్రపంచం అంటే ఏమిటి? భౌతిక ప్రపంచం అంటే ఇగో మన కళ్ళ ముందున్నటువంటి ఈ ప్రకృతి, మానవ సమాజం, మానవుడి ఆలోచన, ఈ మూడింటిని కలిపి మనం ప్రపంచము అంటాం. అంటే ఇక్కడ ప్రకృతి, మానవుడి ఆలోచన, ఈ మూడింటి సమాహారమే ఈ భౌతిక ప్రపంచం అని చెప్పి మనం భావించినప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో అంతర్భాగంగా ఉన్నటువంటి లేదా ఆయా సమాజాల్లో ఉన్నటువంటి ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలకు సంబంధించి వాటిల్లో వస్తున్న మార్పులు, పరిణామాలు ఏమిటి అనేటువంటిది కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. కనుక ఈ భౌతిక ప్రపంచాన్ని చూసే పద్ధతి, పరిశీలించే దృష్టి, అధ్యయనం చేసే కోణం ఏదైతే ఉందో అది ఒక కార్మిక వర్గ దృక్పథం ఒకటే లేదు. ఈ భౌతిక ప్రపంచాన్ని పరిశీలించే వాళ్ళు స్థూలంగా రెండు రకాల ఫిలాసఫీ మీద ఆధారపడి ఉన్నారు. ఒకటి, ఈ మొత్తం భౌతిక ప్రపంచాన్ని పరిశీలించి అధ్యయనం చేసి వ్యాఖ్యానించేటువంటి, అంటే వాళ్ళ పరిశీలనలో వచ్చిన విషయాల గురించి మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంబంధించింది ఒకటి బూర్జువా తాత్విక ప్రాపంచిక దృక్పథం, అంటే బూర్జువా వర్గ దృక్పథం. ఈ బూర్జువా వర్గ దృక్పథాన్ని బూర్జువా తాత్విక ప్రాపంచిక దృక్పథం అని మనం అంటాం. ప్రాపంచిక దృక్పథం అంటే ప్రపంచం గురించినటువంటి ఒక సమగ్రమైనటువంటి, ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన, దానికి ఒక ఫిలాసఫీ పునాదిగా ఉంటుంది. దృక్పథం అనే దాన్ని మనం నిర్వచించుకోవాలంటే ఒక నిర్దిష్ట సైద్ధాంతిక భావజాలం పునాదిగా ఒక సంపూర్ణమైనటువంటి, సమగ్రమైనటువంటి అవగాహన, దీన్ని మన దృక్పథము అంటాం. అందుకని భౌతిక ప్రపంచం గురించి బూర్జువా వర్గానికి, బూర్జువా తాత్విక దృక్పథం కలిగిన వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకుండే అంచనాలు, వాళ్ళకుండేటువంటి అభిప్రాయాలు, ఆలోచనలు ఎలా ఉంటాయో దాన్ని మనం విశ్లేషించాలి, అర్థం చేసుకోవాలి. అట్లాగే ఈ భౌతిక ప్రపంచాన్ని గమనించే మరొక కోవకు చెందిన వాళ్ళు ఎవరంటే గతితార్కిక భౌతికవాద దృక్పథం కలిగిన వాళ్ళు, అంటే మార్క్సిస్ట్ తాత్విక దృక్పథం కలిగిన వాళ్ళు. ఈ రెండు రకాల దృక్పథాలు ప్రపంచంలో ఆది నుంచి ఘర్షణ పడుతూ వచ్చాయి. బూర్జువా తాత్విక దృక్పథం, అదేవిధంగా భౌతికవాద తాత్విక దృక్పథం, ఈ రెండు దృక్పథాల మధ్య తొలి నుంచి ఘర్షణ జరుగుతూ వచ్చింది. ఈ రెండు రకాల ధోరణులు, ఈ రెండు రకాల దృక్పథాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఈ భౌతిక ప్రపంచాన్ని చూసే పద్ధతి, పరిశీలించే పద్ధతి, అధ్యయనం చేసే పద్ధతి, దాని నుంచి వాళ్ళు సారాన్ని గ్రహించి వాళ్ళు చెప్పేటువంటి విషయాలు భిన్నమైనటువంటి, పరస్పర వ్యతిరేకమైనటువంటి అంశాలుగా ఉంటూ వచ్చాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఇంతటితో వదిలేద్దాం. నేను ముందే చెప్పాను, కార్మిక వర్గ దృక్పథం అంటే మార్క్సిస్ట్ దృక్పథము అని. మార్క్సిస్ట్ దృక్పథం అంటే మార్క్సిజం అనేటువంటి సిద్ధాంతం అని. ఆ మార్క్సిస్ట్ సిద్ధాంతం అని మనం భావించినప్పుడు ఈ కార్మిక వర్గానికి పునాదిగా ఉండేటువంటి మార్క్సిస్టు సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ మార్క్సిస్ట్ సిద్ధాంతంలో, మార్క్సిజంలో మూడు ముఖ్యమైనటువంటి మౌలిక అంశాలు ఉంటాయి. మూడు ముఖ్యమైనటువంటి మౌలిక అంశాలు, లేదా వాటిని తాత్విక పరిభాషలో చెప్పాలంటే మూడు అంశీభూతాలు, అంటే మూల అంశాలు. ఏమిటి మార్క్సిజంలో ఉన్నటువంటి మూడు మౌలిక అంశాలు? మనందరికీ తెలుసు.
నిత్యం మాట్లాడుకుంటున్నాం. ఒకటి మార్క్సిస్టు తత్వశాస్త్రం, 2 మార్క్సిస్టు అర్థశాస్త్రం, 3 శాస్త్రీయ సోషలిజం. ఈ 3 అంశాల సమాహారమే మార్క్సిజం. మార్క్సిస్ట్ సిద్ధాంతం ఏదైతే ఉందో, నేను తొలిత చెప్పినట్టుగా ఆయా సమాజాల్లో పరిణామ క్రమంలో ఉన్న అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలని ఒక భౌతికవాద దృక్పథంతో, కార్మిక వర్గ దృక్పథంతో పరిశీలించినప్పుడు ఈ 3 అంశాల సమాహారమే మార్క్సిజం అని, ఆ మార్క్సిజానికి ఉన్నటువంటి పునాది నేను ఇంతకుముందు చెప్పిన 3 అంశాలు ఏవైతే ఉన్నాయో, మార్క్సిస్ట్ తత్వశాస్త్రం, మార్క్సిస్ట్ అర్థశాస్త్రం, అట్లాగే శాస్త్రీయ సోషలిజం. ఈ 3 అంశాలకు సంబంధించి అవగాహన చేసుకోవడమే కార్మిక వర్గ దృక్పథాన్ని అర్థం చేసుకోవడం. కార్మిక వర్గ దృక్పథం అంటే ఆషామాయిషిగా మనం మాట్లాడుకోవటం కాదు. ఇగో ఈ మార్క్సిజం పట్ల మనకుండే సమగ్రమైనటువంటి సాపేక్షంగా, నేను చెప్పేది సాపేక్షంగా మనకుండే సమగ్రమైనటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే సమాజంలో జరుగుతున్న మార్పులు, పరిణామాలని అర్థం చేసుకోగలుగుతాం. సమాజంలో భాగంగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థల గురించి మనం అర్థం చేసుకోగలుగుతాం, రాజకీయ వ్యవస్థల గురించి మనం అర్థం చేసుకోగలుగుతాం, సామాజిక అంశాలకు సంబంధించి మనం అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. కనుక మార్క్సిజం పట్ల మనకి ఏ మేరకు ఒక లోతైన అవగాహన పెరుగుతూ పోతుందో ఆ మేరకు ఈ అంశాల్లో వస్తున్న మార్పులు, పరిణామాలని అర్థం చేసుకోవడానికి, అంచనా వేయడానికి, ఒక నిర్ధారణ రావడానికి ఒక అవకాశం ఉంటుంది. మీకు తెలుసు, ఇవాళ సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించిన స్థితిగతుల మీద చెప్పే దాంట్లో ఎందుకు ఈ 2 రకాల వ్యవస్థలు పారిశ్రామిక రంగంలో తలెత్తినాయి, దీనికి మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనకు కార్మిక వర్గ దృక్పథం ఉండాలి. ఇవాళ పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్ అనేటువంటిది భారతదేశంలో కొనసాగుతుంది. దీనికి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పునాదిగా ఉందని చెప్పి మనకు తెలుసు. ఆ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పునాదిగా రూపొందినటువంటి పారిశ్రామిక తీర్మానం ఏదైతే ఉందో ఆ తీర్మానంలోనే పబ్లిక్ సెక్టార్కి, ప్రైవేట్ సెక్టార్కి అవసరమైన పునాదులు ఉన్నాయనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ పబ్లిక్ సెక్టార్ ఈ దేశంలో లేదు. పబ్లిక్ పరిశ్రమలు, పబ్లిక్ సెక్టార్ ఉందని మనం భావించిన మరొక పార్శ్వంలో అది ప్రైవేట్ సెక్టారే. కనుక ప్రైవేటు, ప్రభుత్వ సెక్టార్లు అనేటువంటి తేడా రూపంలో ఉంది తప్ప సారాంశంలో లేదు అనేటువంటి విషయాన్ని మనం చెప్పగలుగుతున్నామంటే దీనికి పునాది ఏమిటంటే కార్మిక వర్గ దృక్పథమే. అంటే మార్క్సిజం అనేటువంటి ఒక సైద్ధాంతిక కోణంలో ఈ దేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక రంగాన్ని మనం విశ్లేషిస్తున్నాం కనుక ఆ వాస్తవాన్ని మనం చెప్పగలుగుతున్నాం. కార్మిక వర్గ దృక్పథానికి ఉన్న సైద్ధాంతిక పునాదిని కూడా మీ దృష్టికి తీసుకొచ్చాను. ఎందుకు కార్మిక వర్గ దృక్పథాన్ని మనం అలవర్చుకోవాలి? భారత సమాజ మౌలిక మార్పుకి, ఈ దేశ ప్రజల సంపూర్ణ విముక్తికి సాగే ఒక గొప్ప ప్రజా సాయుధ పోరాటానికి నాయకత్వం వహించేవాళ్ళు ఎవరు? కార్మిక వర్గం. కార్మిక వర్గం నాయకత్వంలో ఈ దేశ విముక్తి కోసం సాగే ఉద్యమాలు అని మనం భావించినప్పుడు ఆ కార్మిక వర్గం తనను తాను విముక్తి చేసుకోవడానికి, ఈ దేశ సమాజంలో మౌలిక మార్పు తీసుకురావడానికి కార్మిక వర్గమే ఎందుకు నాయకత్వం వహించాలి? దానికి కార్ల్ మార్క్స్ ఒక మాట చెప్తాడు. ప్రపంచంలో వివిధ దేశాల్లో అనేక వర్గాల ప్రజలు ఉన్నారు, తరగతుల ప్రజలు ఉన్నారు, అనేక సమూహాలు ఉన్నాయి. కానీ కార్మిక వర్గం అనేది రెక్కల కష్టం మీద ఆధారపడి జీవించేటువంటి వర్గం. ఆ వర్గానికి ఎలాంటి ఆస్తిపాస్తులు ఉండవు. ఆ వర్గం నిస్వార్థంగా, నిజాయితీగా, చాలా స్థిరంగా, నిలకడగా ఉండేటువంటి వర్గం కార్మిక వర్గం. అందుకనే ఆయన అంటాడు క్యాపిటల్ మొదటి భాగంలో, కార్మికులారా పోరాడండి, పోరాడితే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్పని చెప్పి ఒక కార్మిక వర్గాన్ని ఉద్దేశించి మాత్రమే ఆయన వ్యాఖ్యానం చేశాడు. ఎందుకు? నేను ఇంతకుముందు చెప్పిన విషయాలన్నీ ఆ వర్గానికి ఉన్నాయి కనుక. అందుకే దేశాల విముక్తికి సాగేటువంటి ఉద్యమాల్లో నాయకత్వం వహించగలిగేటువంటి వర్గం ఏది అంటే కార్మిక వర్గం అని చెప్పి మార్క్స్ చెప్పినటువంటి విషయం మనందరికీ తెలుసు. నేను ఇంతకుముందు చెప్పా,
కార్మిక వర్గ దృక్పథం అంటే మార్క్సిజం అని. ఆ మార్క్సిజం యొక్క సిద్ధాంతంలో ఉన్నటువంటి 3 ముఖ్యమైనటువంటి మౌలిక అంశాలు కూడా మీ దృష్టికి తీసుకొచ్చాను. దాంట్లో ఒకటి మార్క్సిస్ట్ ఫిలాసఫీ, అంటే మార్క్సిస్ట్ తత్వశాస్త్రం. ఈ మార్క్సిస్ట్ తత్వశాస్త్రంలో ఒక కీలకమైనటువంటి ప్రశ్న, ఒక కీలకమైనటువంటి అంశం ఉంటుంది. అంటే కార్మిక వర్గ దృక్పథాన్ని మనం అర్థం చేసుకోవడానికి ముందు మార్క్సిజం అనే చెప్పుకుంటున్నాం కనుక మార్క్సిజాన్ని అర్థం చేసుకుంటే కార్మిక వర్గ దృక్పథం ఏంటో మనకు అర్థం అవుతుంది. అది ఎందుకు మనం అలవర్చుకోవాలో మనకు అర్థం అవుతుంది. అందుకని కార్మిక వర్గ దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి దానికి పునాదిగా ఉన్నటువంటి మార్క్సిజం అనే సిద్ధాంతం, ఆ సిద్ధాంతంలో ఉన్నటువంటి 3 ముఖ్యమైనటువంటి అంశాల గురించి మనం సమగ్రంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం మనకున్న సమయం రీత్యా నేను మొదట్లోనే చెప్పాను, కార్మిక వర్గ దృక్పథం అనే అంశం చాలా విస్తారంగా, చాలా విస్తృతమైన, గంభీరమైనటువంటి అంశం అని చెప్పాను. అంటే మార్క్సిజాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, మార్క్సిజంలో ఉన్నటువంటి ఆ 3 భాగాలని మనం అర్థం చేసుకోవాలంటే ఒక రోజుతో ఒక పూటతో సాధ్యమయ్యేది కాదు. నిరంతరం మనం దాని గురించి నేర్చుకుంటూ పోతున్న క్రమంలోనే ఎంతో కొంత మార్క్సిజానికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అందుకనే మార్క్సిజం అనే సిద్ధాంతాన్ని మన దైనందిన జీవితంలో నిరంతరం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిరంతరం దానికోసం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. దీంట్లో తొలిత 3 అంశాల్లో మార్క్సిస్ట్ తత్వశాస్త్రం. ఇవాళ ఈ విశ్వ సృష్టికి మూలం ఏమిటి? ఇది తత్వశాస్త్రంలో ఉన్న కీలకమైన ప్రశ్న. ఈ భౌతిక ప్రపంచ సృష్టికి, అంటే ఈ విశ్వ సృష్టికి మూలం ఏమిటి? బూర్జువా తాత్విక దృక్పథం కలిగిన వాళ్ళు, అంటే భావవాద దృక్పథం కలిగిన వాళ్ళు ఈ సృష్టికి మూలం దైవం, దేవుడు లేదా ఒక భావం. ఆ భావమే అంటే కొన్ని అతీతమైన శక్తుల ఆధారంగా ఈ విశ్వ సృష్టి ఏర్పడిందని భావవాదులు చెప్తారు. భౌతికవాదులు ఏం చెప్తారు? ఈ సృష్టికి మూలం పదార్థము అని చెప్తారు. అందుకనే తత్వశాస్త్రంలో కీలకమైన ప్రశ్న, సృష్టికి మూలం భావమా లేక పదార్థమా? భావం అని చెప్పేవాళ్ళు భావవాదులు, అంటే బూర్జువా తాత్విక ప్రాపంచిక దృక్పథం కలిగిన వాళ్ళు, అంటే కార్మిక వర్గేతర దృక్పథం కలిగిన వాళ్ళు ఈ అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. కాదు, ఈ సృష్టికి మూలం పదార్థము అని చెప్పేవాళ్ళు భౌతికవాదులు, భౌతికవాద దృక్పథం కలిగిన వాళ్ళు. వీళ్ళనే గతి తార్కిక భౌతికవాద దృక్పథం కలిగిన వాళ్ళు అని మనం అంటాం. అంటే కార్మిక వర్గ దృక్పథం కలిగిన వాళ్ళు. లేదు, కేసముద్రం మండల కేంద్రంలో పెద్ద సభ జరుగుతుంది, వందలాది మంది సభలో కూర్చున్నారు, శంకరాచార్యుల వారు కథ చెప్తున్నారు. అందులేదు ఇందు గలదు ఎన్నెందు వెతికి చూసిన అందేగలడు దేవుడు అని ఉర్రుతలుగిస్తున్నాడు. జనం అందరు మీలాగనే లీనమైపోయి ఉన్నారు. కొంత తీట స్వభావం ఉన్న యువకులు కూడా కొంతమంది ఉన్నారు ఆ మీటింగ్లో. సరిగ్గా ఆ టైంలోనే ఒక ఏనుగు మీటింగ్ మీదకి వచ్చింది జనం కూర్చున్న దగ్గరికి. దాన్ని చూసి భయపడి చల్లా చెదురైపోయారు, జనం పారిపోయారు. వేదిక మీద శంకరాచార్యుల వారు ఆయన శిష్యులందరూ పారిపోయారు. మొత్తం యువకులంతా ఊరు బయటికి వెళ్ళగొట్టారు. మళ్ళా సభ స్టార్ట్ అయింది. మళ్ళీ మొదలుపెట్టాడు శంకరాచార్యుల వారు. ఏమని? అగగో అందు లేదు ఇందు కాదని మళ్ళా మొదటి సరైన పాట మొదలుపెట్టాడు. నేను చెప్పా చూసా, ముందు ఏదో 4 తీట స్వభావం ఉన్నటువంటి యువకులు ఉన్నారని. అది ఏంది ఏమో అంతా అందు ఇందంటే మనలో కూడా దేవుడు ఉండాలి కదా, మరి దేవుడు ఉన్నప్పుడు అదే ఎందుకు భయపడాలి, మనం ఎందుకు పారిపోవాలా, ఇదేదో గురువు గారిని అడిగి తెలుసుకుందాం అని వేదిక మీదకి వచ్చి, గురువు గారు అందులేడు ఇందు గలడు ఎన్నెందుకు వెతికి చూసినా అందేగలని మీరు చెప్పారు కదా, మరి దేవుడు నీలో ఉండాలా, నాలో ఉండాలా, మన అందరిలో ఉండాలా, ఇక్కడ ఉండాలా, అయినప్పుడు మన భయం ఎందుకండి, ఎందుకు పారిపోవాలా, ఎందుకు పారిపోయినాం అంటే గురువు గారు ఏం చెప్పారంటే, పిచ్చోడా గజం మిథ్య పలాయనం మిథ్య అని చెప్పాడట. గజం మిథ్య అంటే ఏనుగు రావటమే అబద్ధం, మనం పారిపోవటం కూడా అబద్ధం.
ఇది మీ భ్రమ అని చెప్పాడట. ఇది భావవాదులు చెప్పేది. అందుకని ఇలాంటి భావాలు, ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి ధోరణులు సమాజంలో ఉన్నాయి కనుక దీన్ని ఇంతటితో వదిలేద్దాం. మార్క్సిస్ట్ తత్వశాస్త్రంలో 2 భాగాలుగా ఉంది. ఒకటి చారిత్రక భౌతికవాదం, 2 గతితార్కిక భౌతికవాదం. ఈ గతితార్కిక భౌతికవాదంలోనే 3 అంశాలు ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఏమిటి ఆ 3 అంశాలు? 1 గతితార్కిక నియమాలు, 2 గతితార్కిక సూత్రాలు, 3 జ్ఞాన సిద్ధాంతం. ఈ 3 అంశాలని మనం అర్థం చేసుకుంటే గతితార్కిక భౌతికవాద సిద్ధాంతాన్ని అర్థం చేసుకోగలుగుతాము. చారిత్రక భౌతికవాదం ఇందులో భాగమైన శాస్త్రీయ సోషలిజం అనే అంశాన్ని చెప్పేటప్పుడు దాన్ని నేను ప్రస్తావిస్తాను. కనుక గతితార్కిక భౌతికవాదం సబ్జెక్ట్లో ఉన్న ఈ 3 అంశాలు మనకేం బోధిస్తున్నాయి? మానవ సమాజాన్ని, ప్రకృతిని, మానవుడి ఆలోచన ఫలితంగా ఉత్పత్తి అయినటువంటి మొత్తం ఇవన్నీ కూడా శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్నటువంటి మార్పులు, పరిణామాలు, మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఈ డెవలప్మెంట్ అంతా కూడా ఏమిటి అనేటువంటిది మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకని ఈ 3 అంశాల్లో మొదటి అంశం ఏంటి? గతితార్కిక నియమాలు. ఏమిటి ఆ గతితార్కిక నియమాలు? అవి కూడా 3 అంశాలు ఉన్నాయి. గతితార్కిక నియమాల్లో మొదటిది, ప్రతిదీ పరస్పరం సంబంధం కలిగి ఉంటుంది. ప్రతిదీ ఒక దాని మీద మరొకటి ఆధారపడి ఉంటుంది. ఇది ఒక నియమం. ప్రతిదీ పరస్పర సంబంధంలో ఉంటుంది, ఒకటి మరొక దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఒక నియమం. రెండవది, ప్రతిదీ నిరంతరం చలనంలో ఉంటుంది, మార్పులకు గురవుతుంది, అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ప్రతిదీ చలనంలో ఉంటుంది, మార్పులకు గురవుతుంది, అభివృద్ధి చెందుతుంది, నిరంతరం. ఇది 2వ నియమం. 3వది, అభివృద్ధికి మూలం. అది సమాజంలో కావచ్చు, ప్రకృతిలో కావచ్చు, మానవుడి ఆలోచనలో కావచ్చు. అభివృద్ధికి మూలం ఏమిటి అంటే దానిలో ఉన్నటువంటి అంతర్గత సంఘర్షణ, దాని అంతర్గతంగా ఉన్నటువంటి పరస్పర విరుద్ధ శక్తుల మధ్య ఉన్న ఘర్షణ. అందుకే శ్రీశ్రీ అంటాడు, పరస్పరం సంఘర్షించిన శక్తుల నుండే చరిత్ర పుట్టింది అని చెప్పి. చరిత్రకు మూలం ఏంటంటే ఆయన ఒక వాక్యంలో చెప్పాడు, పరస్పరం సంఘర్షించిన శక్తుల నుంచే చరిత్ర పుట్టింది అని చెప్పి. అందుకనే ప్రతి దాని అభివృద్ధికి మూలం దాని అంతర్గతంగా ఉన్నటువంటి ఘర్షణ ఫలితమే అభివృద్ధి. ఈ 3 నియమాలు గతితార్కిక నియమాలుగా మార్క్సిస్ట్ తత్వశాస్త్రంలో మనకు బోధించినటువంటిది. ఏమిటి? ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పి నేను ఈ నియమాలని వదిలేస్తాను. పరస్పరం సంబంధంలో ఉంటుంది. ఇవాళ మనం క్లాసులు నిర్వహించుకోవాలనుకున్నాం. మీరు, మేము, నిర్వాహకులు పరస్పరం సంబంధంలో ఉండటం వల్ల మాత్రమే క్లాసుల నిర్వహణ సజావుగా సాగటానికి ఒక అవకాశం ఉంది. క్లాసులు చెప్పేవాళ్ళు, క్లాసులు వినేవాళ్ళు, మనకు అవసరమైనటువంటి అవసరాలు తీర్చేవాళ్ళు, ఈ ముగ్గురు మధ్య తగినంతగా పరస్పరం సంబంధంలో లేకపోతే ఈ క్లాసుల్ని విజయవంతంగా ముగించుకోగలుగుతామా? సింపుల్ ఎగ్జాంపుల్ ఇది పరస్పర సంబంధంలో ఉండటం అనేది. అందుకని ఒకటి మరొక దాని మీద ఆధారపడేటువంటి, ప్రతిదీ పరస్పర సంబంధంలో ఉండేటువంటిది ఇది మొదటి నియమం. రెండవది, ప్రతిదీ చలనంలో ఉంటుంది, మార్పులకు గురవుతుంది, నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉంది. మనిషినే తీసుకోండి. ప్రారంభంలో మనం ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాం, అట్లా మనిషికి దాన్ని అప్లై చేసుకోవచ్చు ఆ సూత్రాన్ని. రెండవది, టెక్నాలజీనే చూడండి. ఒకనాడు మనకేమీ లేవు రవాణా సౌకర్యాలు, నడిచిపోయాము, ఎడ్ల బండ్ల మీద పోయాము, గుర్రాల మీద పోయాము, గాడిదల మీద పోయాం. క్రమేపీ ఏం జరిగింది? శాస్త్ర సాంకేతిక రంగాల్లో మార్పులు వస్తున్న కొద్దీ ప్రయాణ సాధనాలు కూడా పెరుగుతూ వచ్చాయి. కమ్యూనికేషన్ చేసుకునేటువంటి సాధనాలు గతంలో లేవు. ఉత్తరాలు రాసుకునే వాళ్ళం, లేకపోతే పొయ్యొచ్చే వాళ్ళం. అక్కడి నుంచి దూరదర్శన్ మొదలుకుంటే ఇవాళ మనం ఇక్కడ కూర్చొని ప్రపంచాన్ని వీక్షించేటువంటి టెక్నాలజీ పెరిగింది. అంటే నిరంతరం అభివృద్ధికి సంబంధించి మార్పులకు గురికావటం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇక రెండవది, దాంట్లోనే మరొక అంశం ఏంటి? అభివృద్ధికి మూలం
మూడో అంశానికి సంబంధించి ఒక వస్తువు లేదా ఒక పరిణామ క్రమం లేదా ఒక సామాజిక వ్యవస్థ ఏదైనా కావచ్చు, దాని అభివృద్ధికి మూలం దాని అంతర్గతంగా ఉన్నటువంటి సంఘర్షణ, అంతర్గత కారణాలే ఆ వస్తువు లేదా సమాజ అభివృద్ధికి కారణం అని చెప్పి మనం చెప్తున్నాం. ఇది కార్మిక వర్గ దృక్పథానికి సంబంధించిన అంశం. అందుకని ఆయా సమాజాలు అభివృద్ధి చెందడానికి, మార్పులకు గురి కావడానికి, ఒక్క దాని నుంచి మరొకటిగా ఎదగడానికి కారణం ఏంటి? ఆయా సమాజాల్లో ఉన్నటువంటి అంతర్గత కారణాలు, సంఘర్షణ, ఘర్షణ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది స్థూలంగా గతి తార్కిక నియమాలకు సంబంధించింది. ఈ నియమాల్ని ఆధారం చేసుకొని బాహ్య సమాజంలో, మన నిత్య జీవితంలో, మానవ సమాజంలో, ప్రకృతిలో ఇవన్నీ మీరు చూడండి, అప్లై చేసుకొని చూడండి, చాలా బ్రహ్మాండంగా మీకే విషయాలు అర్థమవుతాయి. అందుకనే హెంగెల్స్ నరవానరుడు నుండి మానవుడిగా పరివర్తన చెందడానికి కీలకం ఏంటంటే శ్రమ అంటాడు. శ్రమ ఫలితమే నరవానరుడు నరుడిగా మానవుడిగా పరివర్తన చెందాడు అని చెప్పి హెంగెల్స్ చెప్తాడు. అంటే శ్రమకి శ్రమశక్తికి ఉన్న గొప్పతనం అది. నిరంతర కార్యాచరణ, నిరంతర ఆచరణ అనుభవం నుంచే జ్ఞానం పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది జ్ఞాన సిద్ధాంతం గురించి మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుకుందాం. కనుక ఈ గతి తార్కిక నియమాలు, ఈ మూడింటిని జాగ్రత్తగా అధ్యయనం చేసి ఆ వెలుగులో మీ దైనందిన జీవితంలో దాన్ని అప్లై చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇవాళ మీరందరూ కార్మిక రంగంలో పనిచేస్తున్నాం. మనం కార్మికుల యొక్క స్వభావం, కార్మికుల యొక్క మెంటాలిటీ, వాళ్ళ యాటిట్యూడ్ని మనం అర్థం చేసుకోవాలంటే, లేదా మనం ఏ సెక్టర్లో అయితే పనిచేస్తున్నామో ఆ సెక్టర్లో వచ్చే మార్పుల పరిణామాల్ని సరిగ్గా అంచనా వేయగలగాలంటే ఇగో ఈ మూడు గతి తార్కిక నియమాలు మన బుర్రలో ఉంటే సాపేక్షంగా సరైనటువంటి అంచనాకు రాగలుగుతాం.